నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. సో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాష్ట్రంలో హోరాహోరీ పోటీ, అది ఏదైతే ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వర్తమాన అంశాలపై మనతో పాటు చర్చించడానికి బచ్చు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు ఎట్లా చూడాలి ఇది? ఏంటంటే కాళేశ్వరం లేటెస్ట్ ఇష్యూ, కాళేశ్వరం నడుస్తుంది. కాళేశ్వరం కమిషన్ పైన నిన్న అసెంబ్లీ పెట్టారు, 2 రోజుల పాటు స్పెషల్ అసెంబ్లీ. సో నిన్న నైటు అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. ఫైనల్గా సిబిఐ విచారణకు గవర్నమెంట్ ఆదేశించింది. సో ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? మొట్టమొదట మహి వీక్షకులకు మీకు అందరు కూడా నమస్తే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను నిలబెట్టుకోలేక రోజుకు ఒక కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి తన యొక్క కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వాళ్లకు ప్రధానంగా కాళేశ్వరం అనేది వాళ్ళ ముందుండిపోయింది. ఎందుకంటే మేడిగడ్డలో జరిగినటువంటి 85 పిల్లర్లు 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని మేడిగడ్డ సుందిల్లా అన్నారానికి ఆపాదించి మొట్టమొదట ఎన్డీఎస్ఏ రిపోర్ట్, తర్వాత దాని మీద పారదర్శకంగా ఒక జస్టిస్ రిటైర్డ్ జడ్జ్ ఘోష్ గారు కమిషన్ వేసి సంపూర్ణంగా దానిపైన వివరాలు సేకరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వము దానిపైన అనేక మంది అధికారులను, లేకపోతే ఆ సమయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారిని, మంత్రి హరీష్ రావు గారిని, ఆనాటి మంత్రి ఈటెల రాజేందర్ గారిని, ఈ విధంగా ప్రభుత్వంలోని పెద్దల్ని, వాళ్ళకు కావాల్సినటువంటి ఇంజనీర్లను అందరిని కూడా విచారించి సంవత్సరంన్నర విచారించి 660 పేజీలు సేకరించిన ఈ ప్రభుత్వం ప్రజలందరినీ ఉవ్విళ్ళూరించింది. ఈ ఈ కమిషన్ దోషులుగా చిత్రీకరించిందని కేబినెట్ సమావేశం పెట్టి వాళ్ళకు అనుగుణంగా ఒక 60 పేజీల తీర్మానాన్ని రాయించుకొని దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆ తర్వాత మేము ప్రజలకు అసెంబ్లీ వేదికగా మాట్లాడతాం, మేము చర్చిస్తాం, 5 రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం అన్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని 2 రోజులకు కుదించుకొని చిట్ట చివరికి ఏం చేసిందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు దాని మీద ఏం చేయకుండానే, అంటే పూర్తి స్థాయిలో 15 రోజులు 15 రోజులు దీనిపైన చర్చించాలి. అంశాల వారీగా, బారాజుల వారీగా, రిజర్వాయర్ల వారీగా ప్రతి అంశాన్ని చర్చించాలి. పారదర్శకంగా మేము చేపట్టినటువంటి ఈ ఘోష్ గారి కమిషన్ కి మా దగ్గర సమాధానాలు ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం తన చేతగానితనాన్ని బయట పెట్టుకుంది. అచేతనమైనటువంటి పరిస్థితుల్లో మరింత సాగదీయడానికి దీన్ని నాకు తెలిసి తను ఏమీ చేయలేక, ఏమీ సాధించలేక, ఎవరిని దోషులుగా తేల్చలేక ఇంత ప్రచారానికే దీన్ని ముందు పెట్టి మరింత లాగడానికి ఈ ప్రభుత్వ కాలాన్ని పూర్తి స్థాయిలో గడుపుకోవడానికి దీన్ని కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసేటువంటి ప్రయత్నం చేసిందని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొండందు ఎలుకను పట్టిందన్న చందంగా మారిందన్నారు కమిషన్. సో మీరు ఆ కమిషన్ విచారణ ఆపాలని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు? అదే డెఫినెట్ గా, ఎందుకంటే మీరు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పినటువంటి అంశాల పట్ల అసెంబ్లీలో చర్చించాల్సిన సమయాన్ని కేటాయిస్తాం, మేము స్వాగతించి 15 రోజులు పెట్టాలని చెప్పినాం. కానీ దాన్ని ముందే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చిస్తామన్న అంశము, చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వము ముందే ఎందుకు నివేదిక బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనే దాని మీద మేము కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అంతే తప్ప కానీ దాని మీద చర్చించడానికి భయపడో, వాళ్ళ ప్రశ్నలకు భయపడో, వాళ్ళకి సమాధానాలు ఇవ్వడానికి భయపడో కోర్టుకు వెళ్ళిన సందర్భం లేదు. ఖచ్చితంగా ఈ కమిషన్ ను తనకు అనుగుణంగా మార్చుకున్నది అనేటువంటిది తెలియజేయడానికి ప్రజల కోసం మేము కోర్టుకు వెళ్ళాం. అయితే ఇప్పుడు కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది, హరీష్ రావు పైన, కేసీఆర్ పైన క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసింది. సో అక్కడ ఏ తప్పు జరిగింది, క్రిమినల్ చర్యలకు ఎందుకు సిఫారసు చేసిందంటే ఏం చెప్తారు? నిజంగా కమిషన్ గనక క్రిమినల్ చర్యలకు గనక సిఫారసు చేసినట్టయితే, ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు చర్యలు తీసుకోమని కమిషన్ చెప్తే చర్యలు తీసుకోలేకనా, మీ అసమర్థతనా, మీ అచేతననా, మరి ఈ రోజు దాన్ని ఎందుకు సిబిఐకి అప్పచెప్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం చెప్పాలి. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లోతైన విచారణ కోసం మాత్రమే సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామని
గత రాత్రి ముఖ్యమంత్రి చెప్తూ వచ్చారు. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే కాలం గడపాలే, ప్రజలలో కాళేశ్వరాన్ని చర్చలో ఉంచాలి, దాన్ని నిపుణుల కమిటీ చేత దాన్ని రిపేర్ కోసం ఏ విధమైనటువంటి నిపుణుల కమిటీ వేయకుండా ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత కానీ, ఘోష్ కమిషన్ గారి కమిటీ అయిపోయిన తర్వాత కానీ ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, దాన్ని బాగు చేయించాలనేటువంటి ఆలోచన లేకుండా 1,00,000 కోట్లు గంగలో పోసిండ్రనేటువంటి అపవాదు ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వము అసమర్థతతోని చాతగాని తన నిదర్శనానికే దాన్ని కాళేశ్వరాన్ని కమిషన్ ను తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్తుంది, కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేస్తుంది. మా వల్ల ఇంకేం కాదు. 660 పేజీలు అంటే మీరు నమ్ముతున్నారా? 660 పేజీలు కమిషన్ నివేదిక సాధించింది 18 నెలల తర్వాత కూడా, అంటే ఇంకా లోతైన సమాచారం సాధించలేదని, 2 పిల్లర్ల కుంగుబాటుకు లోతైన సమాచారం సాధించలేదని విశ్వసిస్తున్నారా మీరు? ఎవరైనా నమ్ముతారా ఈ మాటలు? అంటే మీ ఉద్దేశంలో ఇంకా లోతుగా అంటే ఏంటి? ఇంకా లోతుగా అంటే ఏంటి? మీరే అంటారు క్రిమినల్ చర్యలు చేపట్టమన్నారు ఘోష్ కమిషన్ అని, మరి చేయొచ్చు కదా. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అంటే ఇది నాంతా ఉండాలి, ప్రజలలో నాంతా ఉండాలి, వీలైతే ఆ ప్రాజెక్టు అందుబాటులోకి రాకుండా ఉండాలి, వీలైతే ఆ బ్యారేజ్ కొట్టుకుపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగవంతుడు మొన్న వచ్చినటువంటి వర్షం 42 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చినటువంటి గోదావరి వర్షపాతాన్ని కూడా తట్టుకొని 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత కూడా 3 బ్యారేజ్లు నిలబడము వాటి యొక్క నైపుణ్యతకు, వాటి యొక్క నిలబడిన తత్వానికి, కట్టుబడిలో క్వాలిటీ ఉందని చెప్పేదానికి అదే నిదర్శనం. ఇప్పుడు నిన్న మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ దాదాపు 2 సంవత్సరాలు ఒక చుక్క కూడా నీరెక్కిపోయకుండానే రికార్డు స్థాయిలో, గత యాసంగిలో రికార్డు స్థాయిలో పంటలు పండించడం, 1,00,000 కోట్ల రూపాయలను వృధా చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ అప్పులకు మితిలు కట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని అయితే వాళ్ళు ఆరోపణ చేశారు. దీన్ని బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? వాస్తవం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఇరిగేషన్ పట్ల అవగాహన లేదు. వాళ్ళకి ఇరిగేషన్ పట్ల అవగాహన లేదు. గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంది, గోదావరిలో మనకు వచ్చే నీటి లభ్యత ఎంత, ముఖ్యమంత్రి గారితో సహా ఇరిగేషన్ మంత్రి గారు కూడా సభలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళకున్న అవగాహన ఎంత, వాళ్ళ నాలెడ్జ్ ఎంతనో మనం చెప్పొచ్చు. 3 బారాజులకైనటువంటి ఖర్చు నాకు తెలిసి 550 నుంచి 1000 కోట్ల వరకే. దాని మీద 20 రిజర్వాయర్లు నిర్మించిండ్రు. 20 రిజర్వాయర్లో నీటి ద్వారా కొండపోచమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ కానీ, వీటన్నిటి డ్యాంల ద్వారా పండిన నిల్వ వచ్చినటువంటి నీటి ద్వారా పండిన పంటను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ 3 బ్యారేజ్ల ద్వారా నీరు లేనప్పుడు, రిజర్వాయర్లలో నీరు లేనప్పుడు సాలీనా 284 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి నీళ్లు వచ్చినప్పుడు నేరుగా ఎస్ఆర్ఎస్పిలోంచే కింద ఉన్నటువంటి రిజర్వాయర్లకి నీళ్లు వస్తాయి. ఇది వాస్తవం. ఈ 2 సంవత్సరాలలో కూడా నీళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా రిజర్వాయర్లలో నీటి నిల్వ ఏదైతే మీరు మాట్లాడుతున్న 1,00,000 కోట్ల రూపాయలని చెప్పినటువంటి కాళేశ్వరంలో కట్టినటువంటి 20 రిజర్వాయర్లలో నీటి ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందింది అనేటువంటిది వాస్తవం. ఇది అసెంబ్లీ రికార్డ్స్ గా, అసెంబ్లీలోని మీరు మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు కొద్దిసేపు ఈ కాళేశ్వరం విషయం పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే, బీసీలకు రిజర్వేషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించడంలో, జనాభా గణన చేయించడంలో బీఆర్ఎస్ మొండిపట్టు వల్లనే ఈ ప్రభుత్వం బీసీ గణన చేయగలిగింది అనేటువంటిది ఒకటి. దాంతో పాటు 9th షెడ్యూల్లో చేర్చుకోవడానికి 3 నిబంధనలు, సుప్రీంకోర్టు నిబంధనలు, డెడికేషన్ కమిషన్ వేయాలి, చట్టబద్ధత ఉండాలి, బీసీ కులగణనకి తీర్మానం చేసి మనము గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి చేరవేయడంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంది. లోక్సభలో మా ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో మాకున్నటువంటి 6 సభ్యుల్లో మా వద్దిరాజు రవిచంద్ర గారు
చైర్మన్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి చర్చకు తెరలేపాలని వారు కూడా చెప్పడం జరిగింది. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలి, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వస్తుందని చెప్పింది. ఏ రోజైనా ఈ ప్రభుత్వం నిన్న తీసుకున్న తీర్మానంలో కూడా ఏకగ్రీవంగా జరిగిన తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు వ్యాఖ్యలు చేశారు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు కనుకనే సో మాతో పాటు కలిసి రావట్లేదు, బీజేపీతో కలిసిపోతుంది అని. దీన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీని తిట్టకపోతే, కేసీఆర్ గారిని జపం చేయకపోతే రోజు గడవదు. అంతకుమించి ఆయన అంటే ఈ చర్చను తన పాలనను పక్కదోవ పట్టియడానికి ఈరోజు అరే ప్రభుత్వం ఇస్తాన్న 4,000 పెన్షన్ రాలేదు, ప్రభుత్వం ఇస్తాన్న 15,000 రూపాయల రైతు బంధు రాలేదు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, ఇంకా చాలా చాంతాడంత లిస్ట్ ఉంది వాళ్ళది. కొన్ని వందల పేజీల మేనిఫెస్టో ఉంది. ఇదంతా ప్రజలలో రోజు చర్చ జరుగుతుంది. ఇది చర్చ జరగొద్దంటే ఏమనాలి? బీఆర్ఎస్ దొంగ, బీజేపీ దొంగ, కేసీఆర్ దొంగ, కేటీఆర్ దొంగ, లేకపోతే ఇంకెవడో దొంగ, లేకపోతే వాడిని పేగులు తీస్తాం, మెడలేసుకుంటాం, తొడలేసుకుంటాం, కోస్తాం, పీక్తాం, ఎక్కుతాం. అవి మాట్లాడితే వాటి గురించి ఆలోచిస్తారు ప్రజలు, పాలన గురించి మర్చిపోతారు. అందుకోసమే వారు ఏంటంటే నిత్యం బీఆర్ఎస్ గురించి, అప్పుడప్పుడు కాస్త బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నట్టుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో వారు అంటుండే ఛోటాబాయ్ బడాబాయ్, మేము రాష్ట్ర అభివృద్ధిని సాధించడం కోసం బీజేపీతో కలిసి పనిచేస్తాం, బీఆర్ఎస్ కు ఆ సోయి లేక ఏం సాధించలేకపోయింది, మేము అన్ని సాధిస్తామన్నారు. మరి ఏం సాధించిందో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి 52 సార్లు 53 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. వారు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏమనంటే మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు వారి పాలన మీద సంవత్సరాన్ని అయిపోయింది, 2 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో వారు సాధించిన ప్రగతి మీద ఓ పుస్తకం కొట్టి ప్రజలకు ఇస్తే మంచిది. అంటే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అనేది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ కదా నిజం. నిన్న ఏదైతే ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, కాళేశ్వరం ఇష్యూ నడుస్తుంది, అంతకుముందు సెషన్లో నడిచింది, అసలు కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రాలేకపోతున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు లేదంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అటు బీజేపీ కూడా ఒకవేళ రావడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయొచ్చు కదా, ఫామ్ హౌస్లో ఉండొచ్చు కదా అనేది వాళ్ళ ఆలోచన. కేసీఆర్ గారు ఒక మంచి వ్యూహకర్త. కేసీఆర్ గారు ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఎప్పుడు సభకు రావాలి, ఎందుకు రాకూడదు అనేటువంటిది ఆయన కూడా తెలుసు. నిజంగా కూడా కేసీఆర్ ను ప్రజలు మర్చిపోవాలనుకుంటే ఆయన రాకపోతే మీకు మంచిదిగా, ఇంకా మళ్ళీ ఆయన వచ్చే అవసరం ఏముంది మీకు? ఆయన ఆలోచనలో, ఆయన నిర్దేశనలో, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన గైడ్ లైన్స్ ప్రకారం ఇటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరో పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసెంబ్లీలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడే మాటలకే సమాధానం ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కూడా మాట దాట వేసుకోవడానికి ఒక ఆలోచన. కేసీఆర్ గారు వస్తే బాగుంటది. ఇన్ని రోజులు మీరే అన్నారు ఫామ్ హౌస్ పాలన, ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలించినట్టు. మీకు తెలుసు కదా ఆయన ఫామ్ హౌస్ ఉంటాడని. ఇంకా మళ్ళీ ఫామ్ హౌస్ ఉన్న వ్యక్తి గురించి మీకు చర్చ ఎందుకు? మీరు ఆయన మర్చిపోయే విధంగా పాలన చేయండి అంటున్నాను నేను. కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు మర్చిపోవాలి, ఆ విధంగా పరిపాలన చేయండి. 100 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరే ఉంటారు పాలనలో. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అనేక దఫాలుగా అధికారంలో కొనసాగించిన వ్యక్తిగా ఒక యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. తెలంగాణ ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండ్రు. ఒక మంచి యువకునికి పార్టీ కూడా ఆయనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. ఏముంది, కడుపు కట్టుకుంటా అన్నాడు, ఏమైంది? మరి ఇప్పుడు ఏం కట్టుకుంటో తెలియదు. ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రాబోయేది ఈ నెలల స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. అంటే ఎంపీ ఎలక్షన్లలో మీకు ఒక సీటు కూడా రాలేదు, అది వేరే విషయం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? మీరు ఎంత మేరకు ఎన్ని జడ్పీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో ఈరోజు 540 స్థానాలకు పైగా ఉన్నటువంటి జెడ్పీ సీట్లలో మీరు చూస్తారు 300 పైచిలకు కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. 12,000 గ్రామ పంచాయతీలలో సుమారుగా 9,000 గ్రామ పంచాయతీలైనా బీఆర్ఎస్. ఎందుకు అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళైనా ఇలా మీడియా ఉంది, మీరు వెళ్ళి మైక్ తీసుకొని పోయి పెట్టండి. ఎవరి దగ్గర ఊర్లో ఓ చిన్న ముసలాయన దగ్గర పెట్టండి. ఏమో నీ పెన్షన్ వస్తుందా అంటే ఏం పెన్షన్ వస్తుంది బిడ్డ, అదే 2,000 అదే
ఓ నెల వచ్చినట్టు ఓ నెల రానట్టు వస్తుంది. ఓ రైతు దగ్గర పెట్టండి, యూరియా ఉందా, యూరియా లేదు. విత్తనాలు ఉన్నాయా, విత్తనాలు లేవు. పంట కొనుగోలు చేసిర్రా, పంట కొనుగోలు చేయలేదు. బోనస్ ఇచ్చిర్రా, బోనస్ ఇవ్వలేదు సరిగ్గా. ఎంతమంది మన గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులం మనం, ఎంతమంది కళ్ళాల నీళ్ళ ఒడ్లు వలె మనం చూడలే. తాట్మాలు కూడా ఇవ్వకపోయి, బస్సాలు ఇవ్వకపోయి, బోనస్ అంటే బోనస్ ఇవ్వకపోతుంది అందరికి సరిగ్గా, మళ్ళీ కొనుగోలు సరిగ్గా చేయకపోతుంది టైంకి. అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో 100% ఏ ప్రభుత్వం కూడా విజయం సాధించకపోయినా కూడా 90% ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలని కోరుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో 100 మంది ఒడ్లు కొనలేకపోయిందే అని కాదు, అట్లీస్ట్ 90%. అంటే వర్ష ప్రభావం ఉందని తెలిసినా కూడా కళ్ళాలలో మిల్చి కళ్ళల్లో నీళ్లకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఏమని ఈరోజు ఏడాదిన్నరగా పల్లెల్లో పాలన పడికేసింది. ఎక్కడ చూసినా కూడా పారిశుద్ధ్యం లేదు, గ్రామ పంచాయత్ సెక్రటరీ పాలన చేయలేకపోతుండ్రు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ పల్లెలు ఉన్నాయి. పట్టణ ప్రగతి ఎక్కడ పోయింది, పల్లెల ప్రగతి ఎక్కడ? ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు నిధులు వెళ్ళకపోతున్నాం, అభివృద్ధి చేయలేకపోతున్నాం, దీనికి అంతటి కారణం బీఆర్ఎస్ అని అంటే గడిచిన ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు కారణంగా చూపించి మన అసమర్థతను చాటేసుకున్నామంటే కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యోధులు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా ఆపోజిషన్ లో ఉండి ప్రతి క్షణం పాలనతో పాటు ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ, ఆస్తులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సంస్కరణలు కానీ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ దానిని మించి బీఆర్ఎస్ పార్టీ 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ రైతు కూలీలను విస్మరించింది మేము చూస్తాం, బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను విస్మరించింది మేము ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ సన్నబియ్యం వేలే మేము ఇస్తాం. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అంశాలన్నీ మేము చేస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అప్పులు ఆస్తులు ఎరిగి ఈ రోజు ఏం తెలియని ఎర్రపిల్లల్లాగా మేము మాట్లాడతాం, పదే మాట్లాడతాం. అంటే ఈ రోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళ కూడా స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి దాని పేరేంటి ఏమంటారు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మనమే కరెక్ట్, మనకు మాత్రమే తెలుసు అనుకునే ధోరణిలో పరిపాలన కొనసాగిస్తే మనకు ఏం లేదు. రాబోయే రోజులలో మళ్ళీ గతంలో ఉన్న విధంగా మనం కొనసాగాల్సి వస్తుంది, అంతే. అంతకు మించి ఏం లేదు. 5 సంవత్సరాలు ఎవరైనా భరించాలి, ప్రజలు భరించాలి, బీఆర్ఎస్ భరించాలి, ఆ బీజేపీ భరించాలి, అందరు భరించాలి. ఆ తర్వాత ప్రజలు ఎవరు కోటేయాలన్నా వాళ్ళకే ఇస్తారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నేనే సీఎం ఉంటాను అంటే ఆ ధీమా వ్యక్తం చేయకపోతే ప్రజలలో చులకన అవుతుంది అనేటువంటి భావం. అది నేను అభినందిస్తా ఆ విధంగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా కనీసం పాలనను అందించకపోయినా, లేకపోతే హామీలు నెరవేర్చకపోయినా కూడా రాబోయే రోజులలో నేనే ఉంటా అనేటువంటి ధీమాను వ్యక్తం చేయకపోతే ఒక ఆత్మవిశ్వాసం లేని అచేతనుడుగా మిగిలిపోతాడు ఆయన. అందుకోసం ఆ విధంగా మాట్లాడతాడు. కవితకి బీఆర్ఎస్ మధ్య దూరం పెరిగినట్టేనా? అది దూరం అని దగ్గరని అనలేము. తను కొంతకాలంగా గత 6 నెలల నుంచి సుమారుగా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాని పట్ల పెద్దగా పార్టీ నుంచి ఎవరు ఏం స్పందిస్తలేరు. పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు కానీ లేదా కేటీఆర్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారే స్పందించినటువంటి సందర్భంలో మేము స్పందించడం అనేది బాగుంటుంది. అంటే ఆమె చెప్పింది నాకు కేసీఆర్ మాత్రం సుప్రీం లీడర్, ఇక మిగతా వాళ్ళని కేర్ చేయము అంటే దాని అర్థం మీరే తెలియాలి. ఆ అర్థం ఇప్పుడు కవితక్క మాట్లాడిన ఆ మాటలకు అర్థం ఏంటనేది మీకే తెలియాలి. అంటే మామూలుగా ఇప్పుడు ఆమె లేఖ రాసింది, దాని తర్వాత పార్టీ ఏర్పాటు చేసుకునే ఆలోచనలు ఉన్నదా అని అంటూ విశ్వసనీయాల బోగట్ట ఏంటంటే పార్టీ ఏర్పాటు చేస్తుందని కూడా మొన్న ఎక్కడో మీడియాలో చూసిన నేను. బీఆర్ఎస్ కూడా చీలే అవకాశం ఉంటుంది కదా కొంతమంది లీడర్లు. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే రేపు జరిగే దాని గురించి మనం ఈ రోజే ముందస్తు ఊహాగానాలు ఎందుకు, మా స్థాయిలో తన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ మధ్యలో సింగరేణి ఏదైతే గౌరవ అధ్యక్షురాలు ఉందో అందరూ కూడా పదవి నుంచి కూడా తీసేసి కుప్పల ఈశ్వర్ని పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే క్రమంగా ఆమెను కూడా సైడ్ కు జరిపేస్తున్నారు కొంతమంది లీడర్లు అనేది. కొంతమంది లీడర్లు కాదు, తప్పదు. కొంతమంది లీడర్లు పక్కకు జరిపేది కాదు, పార్టీ నిర్ణయం అది. పార్టీ సుప్రీం ఈజ్ కేసీఆర్,
అల్టిమేట్ గా ఇప్పుడు కొప్పులీశ్వర్ గారికి సింగరేణి బొగ్గుగని కార్మిక సంస్థకు గౌరవ అధ్యక్షుని చేయాలనేటువంటిది ఎవరి నిర్ణయం? అది ఆయన అయిందంటే పార్టీ సుప్రీం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని తెలియకుండా కేసీఆర్ గారి కనుసన్నల్లోనే జరిగింది అది. అంటే ఏది జరిగినా కూడా డెఫినెట్ గా పార్టీ అధిష్టానం స్పందిస్తుంది, పార్టీ అధ్యక్షులు స్పందిస్తారు అనే దానికి ఇదే నిదర్శనం. సార్ ఇప్పుడు ఇంకొకటి, రేపు జూబ్లీస్ ఉప ఎన్నిక రాబోతుంది, ఒక డిసెంబర్ లోపు ఉండే అవకాశం ఉంది. సో ఎట్లా మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకైనా ఫస్ట్ ఎన్నిక, మీకైనా ఫస్ట్ ఎన్నిక, సో దీన్ని ఎట్లా టీఆర్ఎస్ మళ్ళీ మీ ఖాతాలో వేసుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా? ఇది చాలా సింపుల్. ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు హైదరాబాద్ అభివృద్ధిని చూసినారు. హైదరాబాద్ శరవేగంగా వెళ్తున్నటువంటి, అంటే ప్రపంచ దేశాల సరసన హైదరాబాదు నగరాన్ని ఉంచాలనేటువంటి, విశ్వనగరంగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నాన్ని గమనించినటువంటి హైదరాబాద్ ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో మొత్తం గెలిపించారు. అట్లనే ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ప్రజలు చూసారు, దీన్ని బేరీజ్ వేసుకుంటారు. దాంతో పాటు అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, దాంతో పాటు ప్రజల సానుభూతి ఉంటుంది, సిట్టింగ్ సీటు, ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ అనుకూలత, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కంపల్సరీ బీఆర్ఎస్. ఈ అన్ని అంశాలను మనం ఒకసారి గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటది, గులాబీ జెండా ఎగరవేస్తుంది. బీఆర్ఎస్ హైదరాబాద్ విశ్వనగరం చేసేదని మీరు అన్నారు. అదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేసింది, చెరువులను చెరబట్టారని ఆయన అంటున్నారు. అంటే ఒక విషయం ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే అయిపోదు. మనం ఎవరైనా ఒక స్టేట్మెంట్ వేగ్గా ఇచ్చేసి ప్రతిదానికి గడిచిన ప్రభుత్వం పైన ఆలోచన చేస్తే కరెక్ట్ కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో 30,000 చెరువులు ఉంటాయి. 30,000 చెరువులుంటే తెలంగాణ ఏర్పడే నాటికి 8,000 చెరువులైనవి. 8,000 చెరువుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్యుపై జరగలేదని నేను అనను, జరిగి ఉండవచ్చు. కానీ ఈ మేజర్గా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేజర్గా రూలింగ్ కాంట్రిబ్యూట్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీని. అయితే నేను కాంగ్రెస్ పార్టీని కూడా ఏమనట్లే, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆక్యుపై చేసేటోళ్ళు, చెరువు కబ్జాలు చేసేటోళ్ళు వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు. ఎప్పుడు అన్ని రాజకీయ పార్టీలలో ఉంటారు, ఆ ప్రభుత్వంలో ఉంటారు, ప్రభుత్వం బయట కూడా ఉంటారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరే దానికి బాధ్యత కాదు. మెజారిటీగా వాళ్ళు గుర్తెరగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ ఈ మహానగరంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. మీరు హైడ్రా ఎక్కడైతే పేదవాళ్ళ ఇల్లు కూల్చిందో మీరు వెళ్ళి చూడండి. అంటే నేను వేగ్గా మాట్లాడే వ్యక్తిని కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఇంట్లో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు అని ఒక గర్భిణి మాట్లాడింది. ఒక దగ్గర వాళ్ళకు రోడ్డు ఉంది, కరెంట్ ఉంది, సీసీ రోడ్డు ఉంది, వాళ్ళ మామ తండ్రి అల్లనే బతికిండు, ఇలా వాడల్లనే బతుకుతుండు, కానీ వాని ఇల్లు కూడా కొట్టిండు. ఇట్లాంటివి హైడ్రా చేపట్టినటువంటి ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు, చెరువులకు ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లే ఇవన్నీ. ఒక్క రోజున 3 తరాల ప్రజలు ఉన్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమా? బీఆర్ఎస్ లో జరగలేదని నేను అంటే ఒప్పుకోను. బీఆర్ఎస్ లో కూడా కట్టి ఉండవచ్చు, కట్టలేదని మనం ఎట్లా అంటాం? 10 సంవత్సరాల పాలనలో అడప అక్కడెక్కడ జరిగి ఉంటది, కానీ బీఆర్ఎస్ఏ కారణం అనడం మాత్రం నేరం. మన మల్లారెడ్డి యూనివర్సిటీలే కట్టారు కదా, నేను అదే చెప్తున్నా. మల్లారెడ్డి గారు కట్టినా ఎవరు కట్టినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. తప్పు చేసిన వ్యక్తిని శిక్షింపబడాలి, ప్రభుత్వ భూమిని రికవర్ చేయాలి. ఇది 100%. ఇది తమ్రులు. ఇది అదే ఇప్పుడు మన తప్పు మన ఇంట్లో చేసినా, ఎదురింట్లో జరిగినా, ఎవరింట్లో జరిగినా తప్పే. దాంట్లో ఏ విధమైనటువంటి మనకు నిర్వివాద అంశం అది. కాబట్టి ఎవరు చేసినా సరే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంటుంది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గనక హైడ్రా పేరిట మీరు చేయాలనుకుంటే నిరాశ్రయులైనటువంటి పేదలకు నిరాశ్రయులు కాబోతున్న పేదలకు ఆశ్రయం కల్పించి, మీకు నిజంగా చేతనైతే పేదలు పెద్దలు అనకుండా అందరు ఎవరిది ఉంటే వాళ్ళది లోతట్టు ప్రాంతాలన్నీ తీసి తిరిగి మీరు చెరువులను పునరుద్ధరించాలనేటువంటి మీ ప్రయత్నం మంచిదే. కానీ దాన్ని అడ్డుపెట్టి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి పేదోళ్ళవి మాత్రమే గులగొట్టి
పెద్దోళ్ళు అందరివి బంగ్లాలు అందరివి చెరువులలో ఉన్నాయి, అన్ని 1000, 2000, 3000, 4000 గజాలలో అట్లనే ఉంచి ముస్లిం నాయకుల కాలేజీలో మానవీయ కోణంలో చూస్తున్నామని అవి అట్లనే వదిలేసి వాళ్ళకి భయపడి ఈ విధంగా మీరు పనిచేయమనేది సబబు కాదు. హైదరాబాద్ ఇప్పుడు బతుకమ్మ కుంట లాంటి కొన్ని కుంటలను అంటే ఆక్రమించిన వాటిని తిరిగి స్వాధీనపరచుకొని వాటిని మళ్ళీ రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేనేం చెప్తున్నా మంచి పనులు కూడా చేసి నేనేం చెప్తున్నా, మనం ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా అన్ని తప్పే చేయరు, అన్ని ఒప్పు జరగాలంటే. ఇప్పుడు ప్రభుత్వం కావాలని తప్పు ఎవరు చేయరు. కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క సామర్థ్యము లేకపోతే తన అసమర్థతన లేకపోతే తన చాతగాంతనమా లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవచ్చు అన్ని విషయాల్లో, కానీ అన్ని తప్పే చేస్తారని నేను అనను. హైడ్రా పేదోళ్ళు కూడా కొట్టిందని మనం మాట్లాడుకుంటున్నాం, అది కూడా వాస్తవమే. ఇవాళ బతుకమ్మ కుంటను రిస్టోర్ చేస్తా అంటుంది, అది మంచిదే కదా, మనం స్వాగతిస్తున్నాం. మీరు హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నాం, మీరు మూసి సుందరీకరణ చేస్తా అంటే స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ కూడా మానవీయ కోణంలో మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే, పేదవాడు తనకు ఆసరా లేనివాడు అచేతనంగా మిగిలిపోయి అభాగ్యుడిగా మిగిలిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ దిశగా మీరు ఏ చర్యలు చేపట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏ రోజైనా స్వాగతిస్తూనే ఉన్నారు. కానీ మీ ప్రభుత్వానికి పేదలను ఆగం చేసే పని చేస్తే మాత్రం మిమ్మల్ని అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట నిలదీస్తూనే ఉంటుంది. మూసి సుందరీకరణని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. పేదలు ఎంతకాలం ఇంకా ఈ మృత్యువాడల్లోనే నివసించాలి. వాళ్ళు ఏదైతే కొన్ని ప్లేసులలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కాబట్టి ఇంటి ఇస్తామంటే కూడా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది, మూసి సుందరీకరణ అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, నేను అదే చెప్తున్నా, మేము అడ్డుకునేది ఎవరిని అంటే, మీరు ప్రత్యామ్నాయం చూపించని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ్రయం కలిపి డబుల్ బెడ్రూమ్ మా హయాంలో కట్టిన 2,70,000 ఇల్లు కట్టినాం. ఈరోజు మేము పంచని కారణంగా మీరు పంచుతున్నారు. సరే, అది ఉపయోగంలోకి తెచ్చుడు సంతోషమే. మూసి సుందరీకరణ పేరిట మీరు ఆశ్రయం కల్పియండి, తప్పులేదు. లేదంటే ఒక వాల్ కట్టండి. ఇప్పుడు అక్కడ మూసీలనే ఉండి మురికిగా బతుకుతున్న వ్యక్తులను తీసుకెళ్లి డబల్ బెడ్రూమ్లు అట్లాంటివి ఇచ్చి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయేటోళ్ళని తీసుకెళ్ళండి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఒడ్డున ఉన్నటువంటి కాలనీలలాగా ఏర్పడేది. చెరువుల పక్కనే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అక్కడే కాలనీ ముందు గుడిసేసుకుంటారు, తర్వాత రేకులు ఇల్లు అవుతుంది, ఆ తర్వాత డాబా ఇల్లు అవుతుంది. ఇదంతా కూడా మన ప్రభుత్వాల హయాంలో జరిగిందే. అది బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా లేకపోతే ఏఎస్ఆ అనేది 10 సంవత్సరాలలో మాత్రం జరిగిందంటే నేను ఒప్పుకోను. ఒక 10 సంవత్సరాలలోనే డాబా ఇల్లు అయితే వెలిచిపోగా, ఇలా మీరు సరూనగర్ చెరువు ఉంది, రావంతపూర్ చెరువు ఉంది, లేకపోతే ఇంకా సిటీలో ఉన్న చెరువులో మొత్తం ఆల్మోస్ట్ దాని కింద మొత్తం పెద్ద కాలనీలు అయినాయి. వర్షం వస్తే ఫస్ట్ ఫ్లోర్ నిండిపోతుంది. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పడవలు వేసుకొని ఆ రావంతపూర్లో పోయి జనాన్ని రక్షించినటువంటి పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలో వచ్చి కట్టిన వాళ్ళంటే కాదు. ఇవేమంటే ఇప్పుడు మైగ్రేషన్, ప్రజలు వలస వస్తున్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నిలువ నీడ కోసం ఎక్కడ తక్కువ దొరికితే ఎక్కడ ఉచితంగా దొరికితే అక్కడ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది ఏకకాలంలో ఒక ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి పరిణామంగా దాన్ని చూడొద్దు. సరే, దానికి ప్రత్యామ్నాయంగా మీరు గొప్పగా చేస్తా అంటే మంచిదే, స్వాగతిద్దాం, సంతోషిద్దాం, శాశ్వతంగా మీరే ఉండాలని కోరుకుందాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒక విషయం, కేటీఆర్ కి మన ఏదైతే కార్ రేస్ అవినీతి కేసు దానిలో విచారణ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఈ కేసులో విచారించబోతున్నారు. సో మొత్తంగా ఈ ముగ్గురిని ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అది ప్రభుత్వం నిజంగా జైలుకి తీసుకెళ్తే ఈ పాటికే తీసుకెళ్లాలి కదా. సమయం వచ్చేదాకా వెయిట్ చేసి సమయం వచ్చినప్పుడు జైలు వేద్దామన్న ఆలోచన. ఇప్పుడు మా కేటీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పిండ్రు, చూడబ్బా ఆ 55 కోట్ల రూపాయలు నేనే సంతకం పెట్టినా ఇచ్చిండ్రు, మీరు నన్ను జైల్లో వేసినా కూడా నేను జైల్లో యోగా చేసి ఫిట్నెస్ చేసుకొని వచ్చి పాదయాత్ర చేస్తానన్నారు. ఆయనే అన్నారు కదా, మళ్ళీ మనమేంది జైలుకు ప్రభుత్వం వేయాలని అనుకొని వాళ్ళని జైల్లో వేయాలని కనుక వేస్తే దాని పట్ల తెలంగాణ సమాజంలో వచ్చేటువంటి ప్రతిస్పందన మనం చూస్తాం. వేసినా కూడా సిద్ధంగా ఉన్నామని మా నాయకులు కూడా చెప్తున్నారు కదా, ఏం భయపడిపోతలేరు కదా. సో ఈ ఏదైతే 20 నెలల కాంగ్రెస్ పాలన ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ రేవంత్ రెడ్డి పాలన గ్యాస్ బోకస్, కరెంట్ ఫెయిల్, తులం బంగారం ఇయ్యలే, కౌలు రైతులను మర్చిపోయిండ్రు, రైతు కూలీలను మర్చిపోయారు, రుణమాఫీ మొత్తం చేయలే,
పూర్తి స్థాయిలో పంటను కొనలే, కొత్త ప్రాజెక్ట్స్ చేయలే, ఎస్ఎల్బిసి కూలిపోయింది, వరదలు వస్తే పూర్తి స్థాయిలో ప్రజలను ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ఎస్ఎల్బిసి కూలడంలో కూడా బీఆర్ఎస్ తన వంతు అంటే సరైన సమయానికి పూర్తి చేయకనే ఏదైతే మొత్తము ప్రాజెక్ట్ కూలిపోయింది అనేది కూడా అది కూడా మీ మీదనే. ఇప్పుడు ఓడిపోయినోడు ఎంపైర్ రాంగ్ అంటాడు, ఓడిపోయిన వ్యక్తి ఎంపైర్ రాంగ్ అంటాడు, దానికి ఏం చేస్తావు? ప్రతిదానికి ఇప్పుడు 2 కిలోమీటర్లు కూడా తోవలేదు అనేది ప్రభుత్వ వాదన. 3,000 కోట్ల రూపాయలతోని 10.6 కిలోమీటర్ల లెంత్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇదేంటంటే అవగాహన లేక ఇప్పుడు మంత్రులు కూడా అట్లే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ హయాంలో ఏం తోవలే, బీఆర్ఎస్ హయాంలో ఏం తోవలే అంటే. మరి మీరు బీఆర్ఎస్ హయాంలో ఎంత తోవిర్రో లెక్కలు ఉన్నాయి, ఆన్ రికార్డు ఉంది కదా. 10 కిలోమీటర్ల పైచిలకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎస్ఎల్బిసి టనల్కు. ఇది తవ్వుకుంటూ వస్తేనే దీనికి ఏం చేయాలనే ఆలోచన, ఈ రివర్స్ లో తవ్వినప్పుడు కూలిపోతుందని అంటే ఆలోచన కనుక రేపు పొద్దున ప్రత్యామ్నాయం ఏందనే ఆలోచనలో అది మొదలు పెట్టలే. మీరు వచ్చిండ్రు, మరి మీరు ఏం మొదలు పెట్టినరో ఏం పాత సామాన్లు కూడా చూసుకోకుండా ముందుకెళ్ళిండ్రు. అలా 6 శవాలు ఈ రోజు వరకు కూడా బయటికి రాలే, వాటి గురించి చర్చ లేదు, వాటి గురించి ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రాలే, ఏ అధికారులు రాలే, ఏ విచారణ జరగలే, ఏ కమిషన్ దాని మీద ఏర్పాటు చేయలే. మరి మీరు అంత శుద్ధపూసలు, మీరు అంత తెలివి కల్లోలు బుద్ధిమంతులు అయితే దాని మీద కూడా విచారణ కమిటీ వేయాలి కదా. ఎవరు కారణం, దానికి ఎవరు బాధ్యత? కనీసం నైతిక బాధ్యత వహిస్తూ ఇరిగేషన్ మినిస్టర్ రాజీనామా చేయలే, కనీసం దాని దగ్గరికి పోలే. అదే తమాషా చేసినారు 3 రోజులు, ప్రపంచం మొత్తం నుంచి తెస్తున్నాం, ఆడి నుంచి తెస్తున్నాం, ఈ నుంచి తెస్తున్నాం అని. ఇప్పుడు మాట్లాడడం చాలా సులువు, మాట్లాడడము చాలా సులువు. వెన్ థింగ్స్ కమ్స్ ప్రాక్టికల్, అది మనం చేసినప్పుడు లెక్క. వేగంగా మాట్లాడవచ్చు, మస్తుగా మాట్లాడవచ్చు, మనం వీడ కూర్చొని వచ్చే మాటలు మాట్లాడచ్చు. అట్లా కాంగ్రెస్ పార్టీ దేనికి ఏదైనా బాగైతే మా ఖాతాల, ఏదైనా ఫెయిల్ అయితే దీనికి కారణం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీరు ఎంత బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలని ట్రై చేస్తారో, బంతిని ఎంత బలంగా మనం కొడితే అది అంతే బలంగా మనకు అది తిరిగి వస్తుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధమైనటువంటి కొరత అనుభవించలే, రైతులు కానీ లేకపోతే అందరూ సుభిక్షంగా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత రైతులు ఎవ్వరు సంతోషంగా లేరు. విత్తనాలు నాడు విత్తనాల పంచాయతీ, యూరియా వస్తే యూరియా పంచాయతీ, ధాన్యం వస్తే ధాన్యం పంచాయతీ. ఎట్లా? దీనికి ఎందుకు ప్రణాళిక లేదు అంటే ఇది పరిపాలన అవగాహన లేకపోవడం, పరిపాలనకు వారు కొత్త, దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయని అయితే మేము భావిస్తున్నాం. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఫిల్ఫిల్ చేయబోతుంది అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. అసలు సాధ్యమేనా? అంటే చెప్పుకోవడం తప్పు కాదు, చెప్పడం అనేటువంటి తప్పని నేను అనను. ఎందుకంటే చెప్పకపోతే వింత, కానీ చెప్తే ఎట్లా వింత అవుతుంది, అది మామూలే కదా. ఇప్పుడు బిఎస్పీ కూడా నేను అధికారంలోకి వస్తా అంటది, దానిదే ఉంది. ఇంకొన్ని వస్తున్నాయి ఏంటంటే రాబోయే 28 ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ 2 అలయన్స్ గా ముందుకెళ్ళబోతుంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడే మనం ముందే ఊహించుకొని అంటే జరగని విషయాని కోసము ఇప్పటికే ఈరోజు మనము బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంత బలంగా విశ్వసిస్తుంది అంటే రాబోయే రోజులలో తక్షణమే ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 స్థానాలు మనం శాసనసభ స్థానాలు మనం గెలుస్తాము అని మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పెద్దలు, పార్టీ పెద్దలు ఎవరున్నా అంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటే మేము ఆల్లేదు సోల్లేదు, బీజేపీ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళతో పొత్తుంటది, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది అధికారంలోకి? ఒకే వాళ్ళు ఊహించేది ఏంటి అంటే అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళకు వచ్చినటువంటి 8 స్థానాలు ముందలు పెట్టి వాళ్ళు మాట్లాడతారు. మీరు చూస్తారు రేపు పొద్దున ఏది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు స్థానికంగా జరిగే ఎన్నికలలో పోటీ చేయడానికి లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికలల్లో నేను చూసిన మా ఇబ్రాహీంపట్నంలో పోటీ చేయడానికి జనాలు లేకుండే. అంత 5 ఏళ్లలో అంత పెరిగిపోయిందా? చూద్దాం, పెరిగితే మంచిదే. అందరు పెరగాలి, అందరు ఉండాలి, ప్రజాక్షేత్రంలో అందరు ఉండాలి. బీజేపీ ఈజ్ ద నేషనల్ రూలింగ్ పార్టీ.
వాళ్ళు కూడా డెఫినెట్ గా ప్రయత్నం చేస్తారు. అధికారానికి ఇంతవరకు తెలంగాణలో అధికారం నోచుకొని బీజేపీ పార్టీ వ్యక్తులు కూడా నిత్యం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఆ దిశగా వాళ్ళ ఆలోచన ముందుకెళ్తారు. దాన్ని మనం స్వాగతించాలి, కాదనలేం. ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళ నిర్ణయం మనకు శిరోధార్యం. బీజేపీ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా, కాంగ్రెస్ బాగుందా అనేటువంటిది ఇప్పటికే ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ఇంకా 3 సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగితే అంతిమంగా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మనం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దానికి ముందు ఈ రాబోయే పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూస్తాం కదా. ఇప్పుడు మీ 25 ఏళ్ల ప్రస్థానం ఏదైతే రజతోతో సంబంధించుకున్నారు, సో అది సక్సెస్ అయిన నేపథ్యంలో రాబోయే 28 ఎలక్షన్లకు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధంగా ఉన్నట్టేనా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పాలకులు మేము సిద్ధం కాదు. మేము పోటీ చేయమన్నా కూడా వాళ్ళకి ఏం ప్రజలు ఊరుకునేటట్లేరు. బీఆర్ఎస్కే ఓటేస్తాం మేము అన్ని కూర్చురు. ఇప్పుడు అనవసరంగా మేము కాంగ్రెస్కి వేసి పరిశాన్ అవుతున్నాము. బీఆర్ఎస్కే ఓటేసి మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు ఎదురు చూస్తారు. మాకంటే ముందు వాళ్ళే. బీఆర్ఎస్ ఏదో ఊహాగానాల్లో ఉంది అనేది. బీఆర్ఎస్ కు ఒక నేపథ్యం ఉంది. 25 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసింది, ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది, ఎన్నో ఓటములను చూసింది. సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించింది. అంత మాత్రాన ఈ 5 సంవత్సరాలు లేకపోతే ఏదో కుంగిపోవడం, అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం అనేటువంటిది బీఆర్ఎస్ నైజం కాదు. బీఆర్ఎస్ నడిపించే నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు. మామూలు రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి చోటికి, ప్రతి సమస్యను, ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాంతాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ సంపూర్ణ నైసర్గిక స్వరూపం పట్ల, ఈ ప్రాంతం పట్ల, తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అధికారం కోల్పోయినంత మాత్రాన ప్రజలకు దూరం అయిపోలేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రగాఢ విశ్వాసం. రాబోయే కాలంలో శ్రీనివాస్ గారిని ఎలా చూడవచ్చు బీఆర్ఎస్ అంటే? మంచి పార్టీ, అది మా సేవలు అన్ని తీసుకోవడానికి మంచి అవకాశమే కల్పిస్తుందని, కష్టపడే వారికి ఏ రోజైనా మంచి అవకాశాలే వస్తాయి. ఆ భగవంతుడు కూడా మనకు మంచి అవకాశమే కల్పిస్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే ఈ రేవంత్ ప్రభుత్వం మొత్తం అంటే పూర్తిగా విఫలమైంది, అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఏదైతే 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ప్రజలందరికీ న్యాయం చేస్తామని అయితే శ్రీనివాస్ చెప్తున్నటువంటి విషయం. చూస్తూనే ఉండండి మహి మీడియా.